వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి కారణాలైన కొన్ని అంశాల్లో మద్యం పాలసీ కూడా ఒకటి సార్. సో ఎన్నికల ప్రచారంలో భాగంగా సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సో కేబినెట్ దీనికి సంబంధించి డెసిషన్ తీసుకుంది. క్వార్టర్ 99కే సిసలైన బ్రాండ్లు అందుబాటు ధరకే తక్కువ రకం మద్యం, పక్క రాష్ట్రాల్లో ధరల ఆధారంగా సగటు ధర, నాణ్యత లేని లిక్కర్ బ్రాండ్లకు చెల్లిచీటి, రాష్ట్రంలో 12 ఎలైట్ షాపులకు గ్రీన్ సిగ్నల్ అంటూ అక్టోబర్ నుంచి ఈ కొత్త మద్యం పాలసీ రాబోతోంది. ఇక్కడ డౌట్ ఏంటండి సార్, ఎన్టీఆర్ అప్పట్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా ఒకటి. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పటి నుంచి జగన్ అని చెప్పి అడిగిన కూటమి నేతలే ఇప్పుడు కొత్త మద్యం పాలసీ తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే కదా, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. అది మాత్రం నిజమే. హామీ నిలబెట్టుకున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, క్వాలిటీ మద్యాన్ని తక్కువ ధరకి ఇస్తానని. సో మనం ఇక ఈ మద్యము ఉచిత మద్యం పథకం త్వరలో వస్తుంది అనుకుంటాను. ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక క్వార్టర్ మద్యం ఇస్తాం. అది మరి క్వార్టర్ మద్యం నాకు తెలియదు, క్వార్టర్ అంటే ఎంతనో. సో అది నాకు తెలియదు, మీకున్న అనుభవం నాకు లేదు. సో అది ఎన్ని రోజుల్లో తాగుతారో కూడా నాకు తెలియదు. అంటే అది కెపాసిటీని బట్టి ఉంటుంది సార్. ఎవరేజ్ కెపాసిటీ, ఎవరేజ్ తాగేవాడు క్వార్టర్ బాటిల్ ఎన్ని రోజులు తాగుతాడు? సో డైలీ ఒక క్వార్టర్ తాగేవాడు ఉంటాడు అనుకుంటా కదా. మినిమం క్వార్టర్ సార్, 180 ml మినిమం క్వార్టర్ తాగాలంటే మరి ప్రతిరోజు మేము ఉచిత క్వార్టర్ మద్యం పథకం అని పెట్టారనుకో, ఎన్నికల్లో గెలిచినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన దేశంలో మందుబాబుల ఓట్లు తక్కువ ఉన్నాయి, మామూలుగా ఉండవు. కానీ కోరుకుందాం అది. ఇప్పుడు సరసమైన ధరలకు పాలు దొరకాలి, బిడ్డలకు పౌష్టికాహారం, అది సరసమైన ధరలకు కోడిగుడ్లు దొరకాలి. ఎందుకంటే ఎన్ ఎగ్ ఎ డే కీప్ ద డాక్టర్ అవే. సరసమైన ధరకు పళ్ళు కూరగాయలు ఫ్రెష్ దొరకాలి, నాణ్యత కలిగినవి. సరసమైన ధరకు ఆహార ధాన్యాలు దొరకాలి. సరసమైన ధరకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలి. ఇది కదా మనం కోరుకునేది. సరసమైన ధరకు ఒక ఇల్లు కట్టుకోగలగాలి. కానీ మన దేశ రాజకీయం సరసమైన ధరకు మద్యం, కల్తీ లేకుండా క్వాలిటీ మద్యం ఇస్తామంటే ఓకే, అది ప్రజల ఆరోగ్యానికి మంచిది. ధరలే కాదు, కల్తీ కూడా కలిసే వరకు ప్రజలు ఇంకా ఎక్కువ అనారోగ్యానికి కూడా బలవుతారు. అంటే ఇప్పుడు దీన్ని స్టడీ చేయాలి. మరి ఈ క్వార్టర్ రేటు తగ్గించినందుకు కన్జంప్షన్ పెరుగుతుందా? సాధారణంగా రేటు తగ్గిస్తే కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి పెరిగి ఇంకా జనం ఎక్కువ తాగి అప్పుడు లివర్లు చెడగొట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద కూడా దీన్ని పెంచాల్సి ఉంటుంది. నేను గతంలో ఇదే మాట అంటే నా పైన పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చేశారు. నేను చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినప్పుడు అన్నాను, జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే అన్నాను. జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ఆయన మద్యాన్ని ఎంకరేజ్ చేసినప్పుడు కూడా ఇదే అన్నాను. మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, మీకు మద్యం తాగిస్తాం, ఉచిత మద్యం లేదు కానీ క్వాలిటీ మద్యమా కల్తీ మద్యమా పక్క పెట్టు, కానీ వీలైనంత తక్కువ ధరకు ఎఫోర్డబుల్ హౌసింగ్ కాదు మన దగ్గర, ఎఫోర్డబుల్ హెల్త్ కాదు, ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ కాదు, ఎఫోర్డబుల్ లిక్కర్ మన విధానం. సో మీకు తక్కువ ధరకు మద్యం ఇస్తాం, మీరు తాగినంత తాగండి, తాగి మీ ఆరోగ్యం చెడగొట్టుకోండి. అప్పుడు మీ లివర్ చెడిపోయినందుకు మళ్ళీ రండి ఆరోగ్యశ్రీ కింద లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అయినా ఇంకా నువ్వు తాగినావు అనుకోండి, లివర్ దెబ్బతినాక చచ్చావనుకోండి, నీ భార్యకు వితంతు పెన్షన్ ఇస్తాం. ఇది మన దేశ ప్రజాస్వామ్యం. మన దేశ కాదు, నీకు పౌష్టికాహారం ఇస్తాం, పాలు ఇస్తాం, గుడ్లు ఇస్తాం, మంచి ఆహార ధాన్యాలు ఇస్తాం, నైపుణ్యాన్ని అప్పచెప్తాం, మిమ్మల్ని జీవితంలో పైకొచ్చే ఇలా చదువు చెప్తాం. ఇదే ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇదా, లేకుండా మద్యమా? నాకు అర్థం కాదు. సంపూర్ణ మద్య నిషేధం, దాని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి, కాదని అన్నాను. ఒకవైపు ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం. అదృష్టవశాత్తు దీనికి అన్నా మద్యం పథకం అని పెట్టలే, ఎందుకంటే ఎన్టీ రామారావు ఆత్మ ఘోషించేది. అన్నా క్యాంటీన్లు పెట్టావు, ఎందుకంటే ఎన్టీఆర్ ఉచిత 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాడు. అందువల్ల ఆ గొప్ప నాయకుని పేరిట అన్నా క్యాంటీన్లు పెట్టారు, అందరము మెచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మరుక్షణం అన్నా క్యాంటీన్లు తెరవడం చాలా గొప్ప పని. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మూసేసినప్పుడు నేను తప్పన్నాను, మీరు కావాలంటే దాని పేరు వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకో, కానీ ప్రజలకు చౌకగా అన్నం పెడుతుంటే దానికి కూడా మీ రాజకీయ ద్వేషం ఎందుకు అని ఆ రోజు కూడా మాట్లాడాను. సో అన్నా క్యాంటీన్లు తెరవడం మనం ఆహ్వానిస్తాం.
మరి దీనికి అన్నా పథకం ఇది మంచి పథకం అయితే నా క్వశ్చన్ ఒకటే, సింపుల్ క్వశ్చన్. 99 రూపీస్కే క్వార్టర్ మద్యం ఇచ్చే పథకమే ప్రజా సంక్షేమ పథకం అయితే ఈ ప్రభుత్వానికి ధైర్యం అంటే దానికి ఎన్టీ రామారావు పేరు పెట్టండి. మీకు ఆరాధ్య దైవం కదా ఎన్టీ రామారావు. అన్నా క్యాంటీన్లు అని పెట్టారు కదా, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా. ఈ క్వార్టర్ మద్యం 99 రూపీస్కి ఇచ్చే స్కీమ్కు ఎన్టీ రామారావు పేరు పెట్టగలరా? మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే మీకు కూడా తెలుసా తప్పని. ఇది తప్పు కాదు అని మీకు నమ్మకం ఉంటే ఎన్టీఆర్ పేరు పెట్టండి. నేనేం మాట్లాడాను ఇక, ఐ విల్ నాట్ స్పీక్, ప్రజలే నిర్ణయించుకుంటారు. ఇది మంచి పథకము అని మీకు నమ్మకం ఉంటే, మీరు చేస్తున్న పని చాలా మంచి పని మీకు నమ్మకం ఉంటే దానికి ఎన్టీ రామారావు పేరు పెట్టండి. అంటే ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి అభ్యంతరం ఏంటి? మీకు రామారావు గారు అంటే చాలా గౌరవమే కదా, ఎందుకు పెట్టరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల సంపూర్ణ మద్య నిషేధంలో ఆచరణలో ఇబ్బందులు ఉండొచ్చు. అందుకే పెద్దలు వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక గొప్ప మాట చెప్పాడు. మద్యము విచ్చలవిడిగా దొరకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కల్తీ మద్యం రాకుండా ప్రభుత్వము పౌర సమాజము చర్యలు తీసుకోవాలి. ప్రజలు మద్యము తాగకుండా చైతన్యాన్ని సమాజమే కల్పించాలి అని చెప్పాడు. ఈ 3 పనులు ఏకకాలంలో జరగాలి. కానీ ఇప్పుడు ఇది విచ్చలవిడిగా మద్యం అందుబాటును పెంచుతుందా లేదా, అది క్రైటీరియా. మీకు ఎంత చౌకగా ఒక ప్రోడక్ట్ ఉంటే అంత అవైలబిలిటీ పెరుగుతుందా లేదా? మరి దాన్ని ఆశించుదామా? సమాజంలో మద్యం పౌష్టికాహారాన్ని పెంచుతుందని ఏ వైద్యశాస్త్ర పరిశోధన అయినా చెప్పిందా? రోజు 1 క్వార్టర్ కాదు 4 క్వార్టర్లు తాగేవాడైనా చెప్తాడా? మీరు మద్యం తాగేవారు కూడా ఒప్పుకుంటారు ఇది అనారోగ్యం అని. ఎవరు కూడా ఆరోగ్యం అన్నారు దాన్ని. మీరు సిగరెట్ తాగేవాళ్ళు కూడా ఎవరైనా చెప్తారు ఇది మంచిది కాదు ఆరోగ్యానికి అని. అందువల్ల నేనేదో మద్యం అనేది ఏమీ తెలియని వ్యక్తిగా మాట్లాడడం లేదు. మద్యం తాగుతున్న వ్యక్తిగా కూడా అంగీకరిస్తామా? ఇది డొమెస్టిక్ వైలెన్స్, గృహహింసకు కారణమవుతుంది కదా. కల్తీ మద్యాన్ని నివారించుతున్నారు, సంతోషం, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. లేదు మద్యం అమ్మకాల్లో గత ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాట్లలో ఒకటి క్యాష్ పేమెంట్. అదొక పెద్ద కుంభకోణమని విచారణ కూడా జరుగుతుంది. జరపండి, బయట పెట్టండి. దాన్ని డిజిటల్ పేమెంట్స్గా మారిస్తే ప్రతి క్రయ విక్రయము రికార్డ్ అయి ప్రభుత్వానికి ఆదాయంగా ఉంటుంది. చాలా మంచి పని, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కల్తీ మద్యాన్ని నియంత్రించడం కానీ, డిజిటల్ పేమెంట్స్కి మార్చడం, క్యాష్ పేమెంట్స్ అప్పించడం కానీ ఇవాళ నేను రేటు తగ్గించడం ద్వారా ప్రజలకు మేలు చేస్తాను అంటే, రేపు ప్రజలకు కన్వీనియంట్గా ఉండటానికి బెల్ట్ షాపులు పెడతాం. ఇప్పుడు బెల్టే కాదు, కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ డోర్ డెలివరీ, స్విగ్గీ జొమాటో ద్వారా మా లిక్కర్ను డోర్ డెలివరీ చేసే విధానం కూడా ఆలోచిస్తున్నారు. మరి ఎక్కడికి పోతున్నాం మనము? ఏ ప్రభుత్వం చేయండి, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. అంటే మేక్ లిక్కర్ కన్వీనియంట్. అందుకే నేను అనేది, మీరు ఇది మంచిదని మీరు భావిస్తే, చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ ఏంటంటే, మీరు ఈ చౌకగా నాణ్యత కలిగిన మద్యం ఇవ్వడం అనేది ప్రజా సంక్షేమం అని మీరు భావిస్తే దానికి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెట్టండి. అదొకటే నా అప్పీల్. బాగలే కాదు, మీరు స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి వెనకాడుతున్నారంటే అర్థం ఏంటి? మీకు కూడా తెలుసు అది ప్రజా సంక్షేమ పథకం కాదని. ఇది ఒక్కటే గీటరాయి కదా. మీరు అన్నా క్యాంటీన్లకు రామారావు పేరు పెట్టలేదా? మనం ఎందుకు పెట్టారు? అన్నా క్యాంటీన్లో మంచి పని కనుక పెట్టారు. ఇది మంచి పని అయితే పెట్టండి. మంచి పని కాకపోతే మీరు పెట్టలేరు అంటే మీకే అర్థమవుతుంది మంచి పని కాదని.